ప్రతినిత్యం ప్రజల కొరకు పరితపించే సేవకుడు మంచి మనసు గల్లవాడే భూపతి రెడ్డన్న డాక్టర్ వృత్తిని వదిలి ప్రజాసేవకై కదిలే ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించే గొంతుకై నిజామాబాదు అరరర నిజామాబాదు అరజల్ నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న ఉద్యమాలు చేసినట్టి యుద్ధ వీరుడు అతను తెలంగాణ తేవడంలో ముందు వరుస అతడు స్వరాష్ట్రం సాధించిన గట్టి పోస అంత కూడా ఆశించని నేత మన భూపతి రెడ్డన్న మూడేళ్ల ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి ప్రజల పక్షమై తాను నిలబడ్డ నాయకుడు నిజామాబాదు అరరర నిజామాబాదు ఆహా నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న మా కళలను నెరవేర్చడానికి వచ్చినటువంటి భూపతి రెడ్డి సార్ గారికి అలాగే ఎర్రన్న గారికి మా మండల అధ్యక్షులు ఏంటి వెనుకొండి మాకు ముందుకు నడిపించిన బగారం రమణ గారికి చంద్రన్న గారికి స్టేజ్ పై ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ రోజు తాటిపల్లి అంటే మాకు నిజామాబాద్ రూరల్ కి అసలు బాధలు తిప్పలు చేసినాము. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసిన పనులను ఉద్దేశించి ఇక్కడ తల్లం జరగలేదు సార్. ఇంకోటి ఏంటంటే మాకు వచ్చి మా సమస్యలు వినే గోడు కూడా ఎవరికి అవసరానికి రాలేదు. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మా గ్రామానికి ఎమ్మెల్యే రాలేదు సార్. మీరు వచ్చిర్రు, మాకు మాట ఇచ్చిర్రు, మాట మీదకి వచ్చిర్రు, మా ఊరికి మా ప్రజలకు ముందుకు వచ్చి ఈరోజు చేస్తామని వచ్చి చాలా ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా సార్ మా గ్రామానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఇది గతంలో మా గ్రామానికి దత్తత గ్రామంగా తీసుకుంటామని మాట ఇచ్చినారు. కానీ అనాన్య కారణాల వల్ల అది మా తాటిపల్లి ప్రజల దురదృష్టం ఒకటి సార్. మరి మాట్లాడాలి. నేను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నప్పటి నుంచి నాకు మీరు కాంగ్రెస్ వాడు మీకు రోడ్ ఎందుకు అనేది ఇదెందుకంటే రోడ్ కూడా వేయలేదు సార్. ఖచ్చితంగా బుక్కెట్టంటే 2 లైన్లు ఉన్నాయి సార్. ఆ 2 లైన్లో ఖచ్చితంగా సిసి రోడ్ వేయాల్సిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ వాడు అని చెప్పేసి నాకు పల్లెపల్లి దానిలో వచ్చిన మధ్య వాడు కూడా వేయలేదు సార్. కాంగ్రెస్ అని చెప్పేసి ఒక్కడే వేయలేదు కదా. దయచేసి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏదైనా అందియాలంటే ఆ రోజు ఎవరైతే వ్యతిరేకించారో అవే 2 రోడ్లు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ప్రతిసారి దసరా పండుగకి మా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మేమందరం చాలా కష్టపడి 2 కిలోమీటర్ల వరకు లైటింగ్ వేసుకుంటున్నాం సార్. తాత్కాలికమైన లైటింగ్ అని ఇంటర్ తీసేస్తాం. దాన్ని సహకరించి అక్కడికి ఒక 3 పోల్లు 3-4 పోల్లు వేయించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇది కూడా నేను రాతపూర్వకంగా ఇది కూడా రాసిస్తున్నాను. దయచేసి ఇట్లాంటి నేను కోరుకున్న చిన్న కోరికలు మీరు తీర్చాల్సిందిగా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సభను ముగిస్తున్నాం సార్.
ల్యాండ్ లేక ల్యాండ్ చూపట్లేక ఇబ్బందిగా ఉంది. దాన్ని కొంచెం మీరు చొరవ తీసుకొని మనం కంప్లీట్ చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారైన భూపతి రెడ్డి సార్ గారికి, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వివిధ మండలాల మన లోకల్ మండలాల కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. మా ఊరిలో మెయిన్గా ఒకటి సార్ రోడ్డు నిర్మాణం సార్. ఒకటి గుడిపేట తండ నుంచి కొన్ని విన్నపాలు చెప్తున్నాను సార్. మాకు గుడిపేట తండ నుంచి శాంతినగర్ వరకు రోడ్డు నిర్మాణం సార్. బీడీ రోడ్డు సార్ గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాం సార్. అదేవిధంగా మనం అదే చేస్తున్నాం సార్. ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిందిగా భూపతి సార్ కోరుకుంటున్నాను. అదేవిధంగా దాట్లాగే చెరువులు సార్ నీటి నిర్మాణంలో ఇప్పటి వరకు నీటిపారుదల సౌకర్యంలో ఇప్పటి వరకు మేము కూడా ఇప్పటివరకు ఏది కూడా నోచుకోలేదు సార్. ఇప్పటి వరకు కూడా చెరువు నిర్మాణంలో ఈ చెరువు కానీ ఆ చెరువు కానీ ఏ చెరువు నుంచి కూడా ఈ ఆయకట్టు ఒక 10 ఎకరాలు కానీ స్థిర ఒక 5 ఎకరాలు కానీ మనం ఇప్పటి వరకు ఒప్పుకున్నది కూడా ఎక్కడా లేదు సార్. కాబట్టి తాట్లాగ గురించి కానీ అది ఫారెస్ట్లో ఉంది అంటున్నారు. మల్లెం చెరువు కూడా ఫారెస్ట్లో ఉంది అంటున్నారు. అది మీరు ఫారెస్ట్ నిధుల నుంచా లేకుంటే మీ నిధుల నుంచా లేకుంటే గ్రామ సహకారం దేని నుంచో కానీ మాకైతే ఈ చెరువుల నిర్మాణము నీటిపారుదల సౌకర్యం కల్పించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా పెన్షన్ సార్ ఇక్కడ కొందరికి 10 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది, ఒక 100 ఎకరాలు ఇట్లా రకరకాలుగా ఉద్దేశంతో కొన్ని పెన్షన్ అని చెప్తున్నారు సార్. అదేవిధంగా మాకు ఇక్కడ గ్రామంలో అంటే మన గ్రామంలో ప్రతి వీధికి ఈ సీసీ రోడ్ల నిర్మాణం అనేది కొన్ని చెప్పవలసిగా కోరుకుంటాను సార్. ఇల్లు నిర్మాణం సార్ గత 10 ఏళ్ల నుంచి నిర్మించుకోలేదు సార్. ఈ గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క పేదరికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్క గరీబుడు ఎవరైనా సరే సార్ ప్రతి ఒక్కరికి కూడా ఈ గృహలక్ష్మి పథకం ద్వారా 2 లక్షల 5 లక్షల 10 లక్షలు ఎన్ని వస్తాయి అవి కూడా మీ దృష్టిలో ఉంచవలసిందిగా ఎమ్మెల్యే సార్ గారిని కోరుచున్నాను సార్. ఇప్పటి వరకు గత ప్రభుత్వం మనకు చెప్పింది సార్ రేషన్ కార్డులు ఇస్తామని. ఇప్పటి వరకు కూడా ఒక్క రేషన్ కార్డు రాలేదు సార్. గత ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు 10 సంవత్సరంలో ఒక ఇంటికి కూడా రేషన్ కార్డు అనేది ఇప్పుడు వచ్చిందా ఎవరికైనా? 10 సంవత్సరాల నుంచి ఎవరికి రాలేదు సార్. ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రతి లబ్ధిదారు ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కని ఎన్పి సార్. ఎన్పి అనేది ఎవరు లేదు సార్. బిలో పవర్టీ లైన్ లో ఉన్నారు సార్. ఎవరు కానీ బిలో వస్తులే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు ఇప్పటి అసలు కూడా ప్రతి ఒక్కరు భవనాలు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నారు సార్. పోడు భూముల పట్టాలు సార్ గతంలో ఎస్టీ వాళ్ళకు మనకు ROFR పట్టా ప్రకారము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరికైనా ఎస్టీ అనేది అందులో కనుకరించి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అందరికీ కూడా ఈ పోడు భూముల మీద పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. చంద్ర గారు మీరు కూడా 20 లక్షల కుంట కట్టం తాంతా గారు ఆ కుంటకు ఎవరు కూడా సపోర్ట్ చేయాలి. 20 పైసలతో షేర్ బలతం చేసి కట్టుకున్నాం. అదే మళ్ళీ పైసలతో కూడా బోర్లు కూడా ఇవ్వాలి. ఏమవుతుందంటే బోర్లు మహారాష్ట్రలో పొలాలకు అర్థమైందే పరిస్థితి. కొన్ని బోర్లు ఎత్తిపోతే బోర్లు వేద్దామనంటే మహారాష్ట్రలో అడ్డొస్తుంది. ఈ పొలానికి తప్ప వేరే ఏది కూడా చేరాలి అడ్వకేట్ సార్. దీనికి భూపతి రెడ్డి గారు సార్ మాట్లాడతారని కూడా మరీ మనది ఇది అందరి కోసం ఒక్కరి కోసం మహారాష్ట్రలో దీని అందరికీ నమస్కారం. ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. కన్ఫ్యూజన్ ఉంది సార్. ఏ వార్డుకు ఒక వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉంటే ఆ వార్డు మెంబర్ ఏదైనా చేయగలగాలి అనుకుంటే చేయలేని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని గుర్తించి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు ఎనలేని నమస్కారాలు తెలుపుకుంటున్నాను సార్. చాలా చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఇప్పుడు మొన్న ఇచ్చిన పట్టాల మీద కూడా మాకు బోర్లు ఏమి లేదు సార్. అది చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది. ఈ మేజర్ ఇష్యూస్ సార్ ఇది మీరు కొంచెం పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మన బోర్ని శంకరాన్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. 1 నిమిషం తొందరగా. శ్రీ
మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తాటిపల్లికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారితో వచ్చినటువంటి పోలీసు వాళ్ళకు మా కార్యకర్తలందరికీ కూడా పదే పదే అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ ఒకే ఒక 3 విషయాలు మాట్లాడుతా సార్. ఇక్కడ ఇంపార్టెంట్ సమస్య సబ్సిడీస్. ఇది ఒకటి సాల్వ్ అయిందంటే గ్రామంలో సమస్యలు 100% పరిష్కారం అయినట్టు సార్. రెండవది ఎస్సీ ఎస్టీ బీసీ ఈ 3 వర్గాలలో ఎఫ్ఆర్సీ పట్టాలు ఎస్టీకి వచ్చినాయి సార్. దాంట్లో రానోళ్ళు కూడా కొంత బాధపడుతున్నారు, మాకు రాలేదని. అదేవిధంగా ఎస్సీలు కానీ మన బీసీలు కానీ ఎస్టీలు మన ఎస్సీ ఎస్టీలు కానీ మన గిరిజనులు కానీ వాళ్ళకి మొత్తమే లేవు సార్, పట్టాలు లేవు. మళ్ళీ రెండవది ఫారెస్ట్ వాళ్ళు కూడా ఈ మన పట్ట భూములలో బోర్లు వేయించుకుంటామంటే కొంచెం సతాయిస్తుంది. పట్ట వచ్చిన భూములలో కూడా రీబోర్ వేయించుకున్నామన్నా కానీ బోర్లు ఫెయిల్ అయితే పంట ఎండిపోతుంది కానీ పర్మిషన్లు ఇస్తలేదు సార్. ఇవి మనకు ఇంపార్టెంట్ సార్. రెండవది మనకు ఆ గుడి నుంచి సార్ ఇంకో 4-5 నెలల దాకా మీరు వస్తారు పోతారు, వర్షాలు పడ్డాయంటే ఆ తొవ్వ బంద్ అయిపోతుంది సార్. ఇదే నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ సభ్యులు డాక్టర్ భూపతి శేఖరన్న గారికి, మున్పిల్లి సాయిరెడ్డి అన్న గారికి, ఎర్రన్న గారికి, భాస్కర్ అన్న గారికి, వసరెడ్డి అన్న గారికి, విన్నల్వాయి ప్రెసిడెంట్ నవీన్ గౌడ్ గారికి, సంతోష్ రెడ్డి గారికి, అధ్యక్షులు, అదేవిధంగా చంద్రన్న గారికి, ఉమ్మాజీ నరేష్ గారికి, ఈ గ్రామ శాఖ అధ్యక్షులు గజన్లాల్ గారికి, బన్నాజీ గారికి, బద్రి గారికి, అంబర్ సింగ్ గారికి మరియు అంజన్న గారికి ప్రత్యేక ముఖ్యంగా ఈ గ్రామ అందరికీ మా యొక్క ధన్యవాదములు. మరి మనం ఏదైతే ఒక మాట చెప్పామో ఆ రోజు సారు మొట్టమొదటిసారిగా ఇక్కడ తాటిపల్లి గ్రామానికి వచ్చినప్పుడు సిరికొండ మండలంలో మొదటి గ్రామాన్ని ప్రచారం ఈ తాటిపల్లి గ్రామం ఇచ్చుకున్నాం. ఆ రోజు ఇచ్చుకున్నప్పుడు ఒకే మాట చెప్పాం, ఇక్కడనే మన పక్కన ఉన్నటువంటి చిన్న స్టేజ్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు చెప్పాం తాటిపల్లి గ్రామం అంటే చాలా సరైన సార్ కూడా చెప్పాడు, మనం తాటిపల్లి గ్రామాన్ని ఎంచుకుందాం. మనం ఫస్ట్ మనం ప్రారంభ చేసాం కాబట్టి దానికి అనుకూలంగా ఇదే విధంగా కూడా అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా మీకు సారు ప్రేమ గుర్తిస్తారు, మీకు నిధులు కానీ ప్రత్యేకంగా ఇస్తారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం. ఆ రోజు మనం చెప్పాము, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఏదైతే మనం 6 గ్యారెంటీలు ఇచ్చామో అవి తప్పకుండా 100 రోజులు చెప్తామని చెప్పాము. ఇంకా 100 రోజులు కాదు, ఇలా మీరు చూస్తుంటే నెలలో పట్టనే ఒక 2 స్కీములు ప్రారంభమని మరొక 4-5 స్కీములు ప్రారంభం చేసినాం. ఇంకా అందరూ మీరు ఆలోచించాల. కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పటికీ గిట్టని వాళ్ళు అంటే ఏవో ఫేక్ న్యూస్ పెడుతున్నారు. దయచేసి ఇక్కడ మహిళలు మీరు అందరూ గమనించగలరు. ఇది కేవలం అంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటే జీర్ణించుకోలేక పెడుతున్నారు. మాకు ఈ రోజుకు ఇలా 5వ తారీఖు అంటే ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి గారు ఇలా కాలేదు, కానీ మేము మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కానీ దాన్ని మర్చిపోయి అంటే మేము తప్పుదో పట్టిస్తారు. కాబట్టి అలాంటి ఉండదు. 6 100 106 6 గ్యారెంటీ స్కీములు త్వరలో మీ అందరికీ చేస్తాయి. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి దాని గురించి మొత్తం చెప్తారు కాబట్టి మీరు తర్వాత ఇదే విధంగా మనం ఇంకా 5 సంవత్సరాలు మన సార్ ఉంటారు, మనం అంతా కోఆపరేట్ చేసుకుని ఈ గ్రామానికి ఏదైనా ఉంటే మీరందరూ కూడా సహకరిస్తాం, మేము కూడా సహకరిస్తాం, మీరు కూడా సహకరించాలా. మీరు చెప్పినటువంటి ఆ రోడ్డు కూడా మేము కాదు సార్ కూడా మేము వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడాడు. అది దాని విషయంలో సార్ మాట్లాడతాం, మీరేం వరి అవసరం లేదు. మీరు చూశారు మన పక్కన ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉండి కూడా మన పక్కన ఉండి కూడా పంచుకోలేడు. మరి మీరు చూస్తారు మరి అది ఎట్లయితుందో దానికి ఏది ఉన్నా కానీ సార్ కూడా నేను చెప్తున్నాను సార్ మాట్లాడేటప్పుడు మేము మా సార్ దాని గురించి డిస్కషన్ జరిగింది. కాబట్టి మరి ఇంకా మనకు టైం ఎక్కువ లేదు, చాలా మంది ఉండేది కాబట్టి చివన్పల్లిలో ఉన్నది, తర్వాత గ్రామ సభ ఉన్నది. కాబట్టి దయచేసి మన ఇక్కడ కూడా కొంచెం పట్టి మాట్లాడతారు. భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మిత్రులారా ధన్యవాదాలు. ఈరోజు మన తాటిపల్లి, చివరిపల్లి, పల్లిమడుగు, దుబ్బేదండ గ్రామాలకు సందర్శనానికి వచ్చిన మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుచు వేదిక పైన ఉన్న సార్ గారికి మరియు అందరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కోరుచు ఈరోజు మనకు సార్ ఎమ్మెల్యే కావడము మన ప్రాంత వాసులకు అదృష్టం, మన ప్రాంత వాసులకు అదృష్టం. ఇప్పటి నుంచి మన సార్ గారు మన ఎమ్మెల్యే గారు
ప్రతి చిన్న విషయానికి కానీ ఏదైనా విషయానికి కానీ ఆయన మనకు మంచి సహకారాలు వాళ్ళు కూడా చెప్పినారు. ఏదేదో ఉంది ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ టోటల్ గా చేస్తారు సార్. సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే మీకు మా ఊరికి ఎమ్మెల్యే చేయనంత పని చేసినారు కాబట్టి ఆయన ప్రతి విషయం చేస్తాడు. మరియు పార్టీలో కూడా సార్ నేనే ఉదాహరణ, ఎక్కడో ఉన్నా నన్ను నియమించిన సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలుపుతున్నాను. గిరిజనులనే ఉండి కూడా నన్ను జిల్లాలో గుర్తింపు తెచ్చిండు సార్. సార్ ప్రతి వాళ్ళకు గుర్తింపు చేస్తాడు. ప్రతి వాళ్ళు సార్ను సహకారాలు కోరాలా, ఏదైనా ఉంటే సమస్యలు చెప్పాలా. ఇప్పుడు ఉన్నది మాకు మెయిన్ పోడు భూముల సమస్య అని తాటిపల్లి గ్రామస్తులు కానీ, చిమ్మనపల్లి గ్రామస్తులు కానీ, పన్నివాడు గ్రామస్తులు కానీ, అవి చాలా సమస్యలు ఉన్నాయి. అవి కూడా సార్ తీరుస్తాడు. మనకు బోర్వేలు రీబోర్వేల్ కూడా ఇప్పుడే సార్ సంతకం చేసిండు. ఇప్పుడు మీరు చూడొచ్చు, రీబోర్ కు ఆయన FRO సైన్ చేయమంటే కూడా సార్ వెంటనే స్పందించిండు. వెంటనే ఇప్పుడు ఒక ఆయన సైన్ చేసిండు. మీరు బోర్డు వేయించుకోగలరు సార్. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఇప్పటికో నెల రోజులు కాలేదు, 30 ఎంత ఆనందపడుతున్నారు. రేపు రాబో ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే మెజార్టీ చూపించాలా. లోక్సభ సభ్యులు కూడా మనం గెలిపించాలా. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలా. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కే ఓటేయాలా. బీజేపీ BRS చెల్లని రూపాయలు అన్ని అవి పైన చెల్లని రూపాయలు. ఇప్పుడు చెల్లె రూపాయి ఓన్లీ భూపతి సార్. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి సార్ను కూడా మనం మద్దతు ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం రేపు ప్రధాని మన రాహుల్ గాంధీ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ మనం 300 500 ఇచ్చి 300 మెజార్టీ 500 ఇవ్వాలి. అదే మా దూపేతండ 400 మెజార్టీ ఇచ్చినాం మేము. ఒక్కలో మనం 4 ఊర్లు అంటే ఒక చివరిపల్లి కొద్దిగా తక్కువైంది కానీ తాటిపల్లి దూపేతండ కానీ, పన్నిముడు కానీ, తాటిపల్లి కానీ టాప్ మనం స్కోర్ ఇచ్చినాము. ఈ రోజు ఎస్టీ వాళ్ళు టోటల్ సార్ కు మద్దతు ఇచ్చిండ్రు. ఎస్టీ తండాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ మొత్తం సార్కే మద్దతు ఇచ్చిండ్రు. కాబట్టి ఇలా సార్ 20,000 మెజార్టీ తోటి గెలిచిండు. అసలు 40,000 మెజార్టీ రావాలా మా ఊహతోటి. అది కూడా బీజేపీ కూడా ఏదో చేసేది కానీ 40,000 మెజార్టీ రావాలి సార్. అది మేము అనుకున్నాం కానీ 20,000 మెజార్టీ కొద్దిగా బాధపడ్డాం మేము. 40,000 రావాలి ఎట్లయిందని చెప్పేసి. అలాంటప్పుడు ప్రతి ఒక్కరి సమస్య తీర్చలేడు సార్. అట్లా కాదు, సార్కు స్వార్థం లేదు. డాక్టర్ వృత్తిని వదిలేసిండు సార్. డాక్టర్ మంచి వృత్తిని వదిలేసి అలా ప్రజాసేవలో ఉన్నాడు. ఇలాంటి వాడు ఎవరు దొరకడు మన నిజామాబాద్ జిల్లాలో ఎవరు దొరకరు. సార్ ఉపయోగించుకోవాలా, యూటిలైజ్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరు సార్ దగ్గర వెళ్ళాలి. సార్ అర్ధరాత్రి కూడా తలుపు కొడితే తలుపు తీస్తారు, అంత మహానుభావం. అలాంటి సార్ వాడుకోవాలా. ప్రతి ఒక్కరు సార్ తోటి పని చేయించుకొని మనం ముందుకు రావాలని కోర్చు. మనం ట్రైబల్స్ బాగా వెనకాల ఉన్నాము. సార్ ప్రతిదీ ఇప్పుడు రోడ్ కూడా సార్ చూసిండు. ఖచ్చితంగా సార్ ఆ గిరి కాంట్రాక్ట్ కూడా ఇన్నే ఉన్నాడు. సార్ కూడా చెప్తాడు, తప్పకుండా చెప్తాడు సార్. అది రోడ్ వేసేయమని ఇప్పుడే చెప్తున్నాను. రోడ్ వేసేస్తాడు సార్ తప్పకుండా. ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇచ్చిన సమయాన్ని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ముఖ్య అతిథులు మరియు సభాధ్యక్షుడు బాగారం రవి గారు, మరి జిల్లా కార్యదర్శులు శేఖర్ గారు, సారెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి నర్సారెడ్డి గారు, ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్ మీటింగ్ ఆ సందర్భం హైదరాబాద్ లో మరి 6 గ్యారెంటీల స్కీమ్ మహిళలకు, పేదలకు, బలహీన వర్గాల వారికి ఒక 6 గ్యారెంటీ స్కీమ్ వాగ్దానం చేసి ప్రజల ముందుకు మనం ఎలక్షన్లో వెళ్ళాం. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మనకి ఇవాళ పట్టం కట్టి ఇవాళ ప్రభుత్వాన్ని అందజేసినారు. మరి దాంట్లో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం 6 గ్యారెంటీల మీదనే పెట్టి మరి ముఖ్యంగా మహిళలకి ఉపయోగపడే విధంగా, మేలు జరిగే విధంగా ఆర్టీసీ బస్సు ఆ రోజు నుంచే ఫ్రీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు మరి ఏ పేదవాడికైనా ఎటువంటి హాస్పిటల్లో అయినా 10 లక్షల రూపాయల వరకు మనం రోగాన్ని నయం చేసుకునే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కాకుండా ఈరోజు మళ్ళా ప్రజాపాలన కింద మరి మనకు కావాల్సినటువంటి ఇంకా 6 గ్యారంటీల్లో మిగిలిన ప్రతి అంశాన్ని మరి మహాలక్ష్మి స్కీమ్ కానీ, మరి రేషన్ కార్డు కానీ,
ఇంకా మనకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ప్రజాపాలనలో ఈ నిర్ణయాలకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో మీరందరూ అందరికీ న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. మరి దానికి మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు తోడ్పాటు ఉంటుంది. మీ అందరి వెంట భూపతి రెడ్డి గారు ఎల్ల వేళలో ఉంటారని మరి ఆశిస్తూ మరి రేపు తాట్పల్లి గ్రామానికి కూడా మరి నా తరఫు నుంచి కూడా భూపతి రెడ్డి గారికి విన్నవించుకుంటున్నా. మరి ఎంతమంది గ్రామస్తులు మిమ్మల్ని ఆశీర్వదించినారు. మీకు ముందుండి ఈ గోవర్ధన్ కు భయపడకుండా 302 ఓట్లు మెజార్టీ ఇచ్చినారంటే ఆశామాషి విషయం కాదు. తప్పకుండా మీ అందరి వెంట భూపతి రెడ్డి గారు ఉంటారు. భూపతి రెడ్డి గారితో పాటు మేము కూడా మరి సహకారంగా ఆయనకు ఉంటాం. భాస్కర్ రెడ్డి ఉన్నారు ఇక్కడ, మరి సాయిరెడ్డి గారు ఉన్నారు, రవి, వీళ్ళందరం భూపతి రెడ్డి గారికి అండగా ఉంటూ మీ అందరికి సేవ చేసే విధంగా ఎల్లవేళ పనిచేస్తామని మీ అందరికి మరొకసారి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. తాటిపల్లి గ్రామానికి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ రోజే నేను చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రామానికి వచ్చి అక్కడ మరి ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొబ్బరికాయ కొట్టి మరి గెలిచిన తర్వాత మొట్టమొదటిగా సిరికొండ మండలంలో మనం తాటిపల్లి గ్రామంలోనే నేను వస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ దేవుని దయతో మీరందరూ దీవించడం వల్ల మరి అలా నేను ఎమ్మెల్యేగా గెలిచి మరి మన సిరికొండ మండలంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ దేవాలయాన్ని సందర్శించుకొని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని మరి కొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ మనం మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా జగదాంబ మాత ఆ రోజు ఇక్కడ కూడా మొక్కినాం, మళ్ళీ వస్తాను దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొడతామని చెప్పి మొక్కినాం. మరి ఆ మాత దయతో కూడా మనం ఇక్కడ ఇలా మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. ఈ మీటింగ్ తో నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, అదేవిధంగా పెద్దలు ఎర్రన్న గారు, మరి మన టీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ టీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు, మరి బాలరాజ్ నాయక్ గారు, మన మండల పార్టీ ఇందర్బాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారు, మరి నర్సన్న గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి సర్పంచ్ గారు, అదేవిధంగా మరి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సంతోష్ రెడ్డి గారు, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి బన్నాజ్ గారు, గజన్ లాల్ గారు, అంజయ్ గారు, మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గారు, అదేవిధంగా శివరాం గారు, బద్రీనాథ్ గారు, సంజీవ్ గారు, పేరు పేరున శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ మరి ముఖ్యంగా తాట్పల్లి గ్రామ పెద్దలారా, ఇక్కడ మీకు అందరూ కూడా కుర్చీ లేకపోయినా మరి ఏదో పెళ్లి ఉందన్నారు. ఇక్కడ చాలా మంది పాపం బయట కూడా నిలబడ్డారు. మీకు అందరికీ పేరు పేరున మా అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు, మరి గ్రామ పెద్దలకు, అదేవిధంగా మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాము. సంతోషం, ఈ తాట్పల్లి గ్రామానికి తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలాసార్లు రావడం జరిగింది. ఎప్పుడైనా నాకు అండగా నిలిచిన ఈ గ్రామం ఒక సెంటిమెంటు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇద్దరు మరి తాటిపల్లి గ్రామంలో మెజార్టీ వచ్చిన వాళ్ళు మరి ఎమ్మెల్యేగా రూరల్గా గెలుస్తారన్న సెంటిమెంట్. మీరు నిజంగా నేను వచ్చిన ఎలక్షన్లప్పుడు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి. మరి టీఆర్ఎస్ వాళ్ళకి 2 సార్లు అవకాశం ఇచ్చారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. మరి మీకు సేవ చేయడానికి నేను వచ్చినా మరి నా వృత్తిని కూడా ఖరాబ్ చేసుకున్నా, నా పదవిని కూడా పోగొట్టుకున్నా అని చెప్పి ఆశీర్వదించిన ఒక మాట చెప్పినందుకు మరి ఇంత పెద్ద ఒక్క తాటిపల్లిలోనే 300 ఓట్ల మెజారిటీతో నాకు ఇచ్చినంటే మీ అభిమానానికి నేను నిజంగా కృతజ్ఞుడిని. గెలిపించిన తర్వాత ఇప్పుడు నా మయ బాధ్యత పెరిగింది, మీ పని అయిపోయింది. ఇక మీరు వేయాల్సింది వేసేసారు, ఇప్పుడు నా బాధ్యత ఉంది, నా పని ఉంది. కాబట్టి అందుకే మీకు అందరు కూడా చెప్పి తప్పకుండా చెప్పిన మాట మీద నిలబడతా. మరి మీకు అందరు కూడా కలిసిపోయి మీ కృతజ్ఞతలు చెప్తామని
ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి 20 రోజులే అయింది, నెల రోజులు కూడా కాలే. ఇంకా 9వ తారీఖు 7వ తారీఖు మన ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు. మేమేమో 9వ తారీఖు చేసినాం. ఇవాళ మనకి ఎంత 5వ తారీఖు, ఇంకా నెల కూడా కాలే. ఇంకా ఇప్పుడే ఫండ్స్ ఏం తీసుకురాలే నేను, కానీ మీకు అందరూ కూడా కలిసి దైవ దర్శనం కొరకు వచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాకపోతే ఇక్కడ సమస్యలు చెప్పారు నాకు. ఒక రెండేమో మనకు ఈ చిన్న చిన్న మన సీసీ రోడ్స్ కావాలన్నారు, డ్రైనేజ్ కావాలన్నారు, కొన్ని రోడ్లు అన్నారు. ఇవి ఈ పంచాయతీరాజ్కి రాశాను, మీరు ఎప్పుడు వీలుంటప్పుడు వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తా. అది ఏమైనా ఉంటే ఆల్రెడీ శాంక్షన్ కాకుండా మనం ఆల్రెడీ మన శాంక్షన్ చేయించుకుందాం, ప్రపోజల్ పంపించమని చెప్తా. ఈ కూడా రాశాను. ఇక్కడ అంజయ్ గారు చెప్పారు ఫారెస్ట్ లో ఒకటి వాటర్ బాడీ ఉంది, మరి దాన్ని మనకి ఆయకట్టు లేదు, కానీ మరి కట్ట పోసుకుంటా నీళ్ళు నిలుస్తాయి, మరి బోర్లు వాటర్ పెరుగుతాయని చెప్తున్నారు. అది కూడా తప్పకుండా ఈ గారు చెప్తాను నేను. అది మీరు కూడా అక్కడ నిజామాబాద్ వచ్చిన ఆయన కలవండి. రెండు వర్షాలు చేశారు, ఇది గ్రామస్తులు తీసుకోండి. ఇక మిగతా అయితే చాలా అంటే అన్ని భూమి సమస్యలే ఉన్నాయి ఎక్కువ. ఈ భూమి సమస్యలు మీకు చెప్పాలంటే నిజంగా ధరణి రావడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మనకు కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా భూములు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది. ఇన్ని రోజులు మీరు భూములు జరుపుకొని సాగు చేసుకొని మరి పంటలు పండించుకుంటే కేసీఆర్ మరి దళితులకు 3 ఎకరాలు అన్నాడు ఉంటా, మరి గిరిజనులకు 3 ఎకరాలు అన్నాడు, కానీ ఇలా ఉంటా భూములు గుంజుకునే పరిస్థితి వచ్చింది. అది మన ఎన్నికల ప్రచారం కూడా చెప్పినాం. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దయచేసి ఇవాళ మన తాట్పల్లి గ్రామంలోనే కాదు, యావత్ తెలంగాణలో ప్రతి గ్రామంలో ఈ సమస్య ఉంది. పోడు భూముల సమస్య దగ్గర 25 లక్షల మందికి ఎకరాల భూమి ఇంకా పోడు భూమి సమస్య ఉంది. మనమే కొట్లాడినాం. ఇందిరావెల్లికి వెళ్ళి మరి ఒక 2-3 సంవత్సరాలు ఆ సభ నుండి మొత్తం అసెంబ్లీలో కానీ ప్రతి మీటింగ్ లో కొట్లాడితే ఏదో తూతు మంత్రంగా ఏదో కమిటీ చేసిన, కొంతమందికి ఇచ్చిన, కొంతమందికి ఇవ్వలేదు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా రాసిండు, వాళ్ళకు బ్యాంకు లోన్లు వస్తలేవు, ఫారెస్ట్ భూములు వేయించుకుంటేనే ఏపీఆర్ ఇస్తలేరు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టినాం. ఇవాళ ఖచ్చితంగా ఈ పోడు భూమి సమస్యలను తీర్చి ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా టైటిల్ డీడ్స్ అంటారు, అంటే హక్కుపత్రం చట్టం ఇస్తాం, హక్కుపత్రాలు ఇస్తాం వాళ్ళకి. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు బ్యాంకులో లోన్ దొరుకుతుంది, మార్టిగేజ్ చేసుకోవచ్చు, అవసరం ఉంటే మీరు భూమి కొనుక్కోవచ్చు, అవసరం ఉంటే అమ్ముకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ దానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా మీకు భరోసా ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ సబ్స్టేషన్ గురించి చెప్పారు. నేను కనుక్కుంటాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను, కనుక్కొని ఒకవేళ శాంక్షన్ అయితే ఖచ్చితంగా మీరు మాత్రం మరి వీలైతే ల్యాండ్ ఇస్తేనే బాగుంటుంది. ఇక లేదంటే ల్యాండ్ లేకుంటే మరి చూద్దాం ఎక్కడ ఉన్నదని. అది మరి అలాంటప్పుడు దాన్ని అలా చేపించుకుందాం. ఫారెస్ట్ ల్యాండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు అప్లై కదా. ఓకే ఓకే చెప్పండి. సరే అయినా నేను దాని గురించి కూడా నేను ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడతాను. తప్పకుండా దాన్ని కూడా వీలైనంత తొందరగానే మరి శాంక్షన్ అయితే మాత్రం దాని ల్యాండ్ ఐడెంటిఫై చేపించి దాన్ని కూడా చెప్పిద్దాం. అదేవిధంగా ఇక్కడ రోడ్ అన్నారు, మరి మా కాంట్రాక్టర్ గిరి కూడా ఇక్కడనే ఉన్నాడని చెప్తే నువ్వే వేస్తున్నావా గిరి? ఇది కాదు మన ఇది కాదు, ఆయన అక్కడ నవలేదు కదా ఈ మధ్యన. అదే ఇక్కడ ఈ గుడి కాడికి వెళ్ళి అదే శాంతి గారి వరకు అది మన చేసాయి. మరి అది చేసా, నేను చెప్తా ఈ చెప్తాను. ఇంకా ఏ సమస్య ఉన్నా మనం చేసుకుందాం. ఇంకా ఏ సమస్య ఉన్నా మనం తప్పకుండా చేసుకుందాం. నేను మీ మనిషిని మీరు నమ్మి ఆదరించి నన్ను గౌరవించి ఓట్లేసి గెలిపించాను కాబట్టి మీకు సేవ చేయడం నేను బాధ్యతగా నేను తప్పకుండా పనిచేస్తాను. అయితే మనము మీకు తెలిసే ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీల గురించి చెప్పినాం. సోనియా ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదని చెప్పినాం. తెలంగాణ ఇచ్చినామని కూడా చెప్పినాం. ఇలా ఇచ్చిన తెలంగాణ అప్పుల పాలైపోయింది, మీకు అందరూ కూడా తెలుసు. మనమే కదా మన అసెంబ్లీలో 4 సీట్లు పెట్టుకున్నాం, వాళ్ళు 2 పనులు చేసిరు.
ఒకటి మంచినీళ్ళు తాగిపిస్తామని చెప్పి నీళ్ళు అడగము, నీళ్ళు ఇచ్చేదాకా ఓట్లు అడగమని చెప్పి మిషన్ భగీరథ చేస్తే అది ఎవరైనా మంచినీళ్ళు తాగే పరిస్థితి ఉందా? ఏ ఊరికైనా తాగే నీళ్ళు వస్తున్నాయా? మరి అది కూడా ఏంటంటే పాత మళ్ళీ ఆర్టీఎఫ్ స్కీమ్ లోకే పైప్ లైన్ కట్టిండు. అది ఓన్లీ బోర్లు దుమ్ముకోవడానికి, బట్టలు ఉతుకోవడానికి, లేకపోతే స్నానాలు చేసుకోవడానికి పనికోసం తాగడానికి పనికి రావట్లేదు. ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు 1,00,000 కోట్లు అప్పు చేసి. అదేమైంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది? ఇలా 3 ఏళ్ళకే కుంగిపోయింది. అదే 3 ఏళ్ళకే కుంగిపోయింది ఇవాళ. అందుకే మేమేమంటున్నామంటే ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణలో అప్పుల పాలు వేసేసి ఉన్న 2 ప్రాజెక్టులు వాళ్ళు చేసేవని కూడా 2 ఫెయిల్ అయినాయి. తెలుగులో ఒక సామెత ఉన్నది, రాజుల పైసా రాళ్ళపాలు అన్నట్టు. ప్రజల ముందు వాళ్ళని దోషిగా నిలబెడదాం అని చెప్పి అసెంబ్లీలోనే పెట్టినాం ఛార్జ్ షీట్ వాళ్ళ మీద. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు స్కీములు ఎక్కువడదామని చెప్పి. ఇలా మరి రాష్ట్రాన్ని అప్పుల పాలని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాదు, దాని ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ అప్పులు చేసిండు, అప్పులు చేసి పప్పు కూడా తిన్నట్టు మొత్తం తెలంగాణను నాశనం పట్టించిండని చెప్పడానికే కానీ తెలంగాణ డబ్బు లేక కాదు, తెలంగాణ ధనిక రాష్ట్రం కాక కాదు. ఇవాళ మన దగ్గర బడ్జెట్ ఉంది, తప్పకుండా ఏదైతే 6 గ్యారంటీ పథకాలు చెప్పినవి చేస్తాం. అది కూడా చేసి చూపించినాం కూడా. 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం కూడా పెట్టింది 6 గ్యారంటీల మీదనే. నాడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టింది కూడా 6 గ్యారంటీల మీదనే. 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి, ఆమె జన్మదినం రోజు మనం 2 పథకాలను అమలుపరుచుకుని చట్టబద్ధ వచ్చిన అమలుపరుచుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద కట్టుబడి ఉంటుంది. 6 గ్యారంటీలు ఖచ్చితంగా మేము అమలు పరుస్తాం. దాంట్లో భాగంగానే ఈ ప్రజాపాలన ఏదైతే 28 నుండి మనం తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామో ఇలా రేపటి వరకు కూడా ఉంది. ఇంకా మీ అందరి గ్రామంలో కూడా మనం 3వ తారీఖు ఇక్కడ మన దగ్గర గ్రామ సభ కూడా జరిగింది. అధికారులు కూడా మీ దగ్గరకు వచ్చారు. మీరు పోయి ఇక్కడ తాట్పల్లికి వెళ్ళి మనం సిరికొండ ఎంత దూరము 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అంత దూరం పోయి 18 కిలోమీటర్స్ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో మరి దరఖాస్తు వేసుకుని లైన్ లో నిలబడే అధికారులను మీ దగ్గర పంపించినాం. మీకు అందరూ కూడా తెలిసి ఇవాళ గ్రామ పంచాయతీలో కౌంటర్ నడుస్తూ ఉంది. దాంట్లో 100 ఇళ్లకు ఒక కౌంటర్ చొప్పున పెట్టించి మరి ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కరెంట్ ఎంత వాడుతున్నారు, మరి సిలిండర్లు ఎన్ని వాడుతున్నారు, భూమి ఎవరెవరికి ఉంది ఎవరెవరికి లేని సమాచారం సేకరించడానికి కార్యక్రమం చేపడుతున్నాం. మీకు అందరూ కూడా తెలుసు 10 సంవత్సరాలలో ఈ కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే, ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలే, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలే. ఉన్న వాళ్ళకే కంటిన్యూషన్. కానీ మరి ఇవాళ రేషన్ కార్డు కూడా 100% అందరికి ఇవ్వడానికే ఇవాళ జనరల్ కంటర్ కూడా ఓపెన్ పెట్టినాం. మీరందరూ కూడా ఎవరు లేరు ఉంటే వాళ్ళు రేషన్ కార్డులు అప్లై చేసుకోండి. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే ఒక హౌస్ నెంబర్ ఉన్నా పర్వాలేదు, 4 అప్లై చేసుకోండి రేషన్ కార్డు. ఎవరైనా డివిజన్స్ మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా లేకుంటే కుటుంబ సభ్యులు కొత్త ఆడైనా అడిషనల్ డివిజన్స్ కూడా మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే రేషన్ కార్డే ప్రాథమికంగా ఒక బిలో పావర్టీ లైన్ కు మన స్కీములు అందజేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎన్ని లక్షల మందికి అయినా కానీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే దాంట్లోనే ప్రజాపాలన. మీకు అందరూ కూడా తెలుసు మార్పు కనబడుతూ ఉంది. అలా అక్కడ గడిల పాలన పోయింది. కేసీఆర్ ప్రగతి భవన్ గేట్లు బద్దలు పెట్టినామా, ఇవాళ ధర్నా చౌక్ ఓపెన్ చేసినామా, మరి పిల్లలకు ఎడ్యుకేషన్ కొరకు వాళ్ళకి కావాల్సిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే వాడు పేపర్లు అనుకుంటే ఇవాళ టీఎస్పీఎస్సీని కూడా రిజైన్ చేపించి ప్రక్షాళన చేపించినాం. అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు ఈ ప్రాంతానికి ఎటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండేనో, మరి ఎంత దౌర్జన్యం ఉండేనో, ఎంత అవినీతి ఉండేనో, మరి ఎంత నిర్బంధం ఉండేనో మాట్లాడడానికి భయపడేంత సందర్భాలు. పోలీసు వ్యవస్థను మరి ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ వ్యవస్థను వాడుకొని ఎంత ఇబ్బంది పెట్టాలని అంత పెట్టిరు. మరి ఇవాళ సమస్య ఉందా? నేను అంటున్నా ఇది ఎవరి సొమ్ము కాదు, ప్రజాస్వామ్యం. మీరు దాచుకున్నారు ఇలా చేసి బండ కొట్టిరు, మళ్ళా లేస్తాడా? మళ్ళా లేవాడు. అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలే మీరే. కాబట్టి ఏమంటారంటే మీకు మళ్ళీ స్వేచ్ఛా జీవితం ఉంటుంది ఇక్కడ. మీ ఎవడు మీ జోలికి రాడు, ఎవడు బెదిరియడు. అర్థమవుతుంది కదా? మరి మీరు స్వేచ్ఛగా మీ వ్యాపారాలు, మీ పనులు, మీ వ్యవసాయం అన్ని చేసుకోవచ్చు. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక్కడ. మీకు స్థానికంగా రవి కానీ మీకు స్థానిక నాయకులు ఉంటారు, మరి ఎవరైనా గారు ఉంటారు.
బాలరాజు గారు ఉంటారు, చందర్ ఉంటాడు, అందరు కూడా ఉంటారు. అర్ధరాత్రి మీకు ఏం ప్రాబ్లం అయినా మేము వస్తాం, మేము ఫోన్లో అందుబాటులో ఉంటాం. కాబట్టి మన ప్రభుత్వం ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా మీ జోలికి కూడా వస్తాయిగా, ఇక చూద్దాం అది వచ్చినప్పుడు. అంటే చెప్తా ఉన్నా, మీరు నిర్భయంగా మీ పని మీరు చేసుకోవచ్చు, ఎటువంటి ఒత్తిడి ఉండదు. నేను అధికారులకు కూడా చెప్పిన పద్ధతి మార్చుకోండి, మొదట్లాగా ఉండకండి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇక్కడ భూపతి రెడ్డి ఉన్నాడు, ఇక్కడ గోవర్ధన్ కాదని చెప్పిన వాళ్ళకి ఏమంటున్నా నేనంటే వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకోకండి, ఎవరికి అన్యాయం జరగదు. ఒకవేళ నా పద్ధతి నచ్చకుంటే మీకు ఇష్టం ఉంటే ఉండండి, 3 నెలలు చూస్తాం, 3 నెలల తర్వాత మీరు పోతారా ఉంటారా అది మీ ఇష్టం అని కూడా చెప్పిన అధికారులకు. మీరు నిర్భయంగా అధికారుల దగ్గర పోవచ్చు, ఏదైనా సమస్య అడగచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే మా కార్యకర్తలు మా నాయకులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. నేను ఇవాళ మరి ప్రేమతోని అభిమానంతోని గౌరవంతో మనందరం కూడా కలిసిమెలిసి ఉందాం. మళ్ళీ పాత ఇందిరమ్మ రాజ్యం తప్పకుండా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీకందరూ కూడా ఇవాళ ఇంత పెద్ద మనం సన్మానం చేసి అక్కడ మరి ఆడ దేవుడు దర్శనం చేసుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీరు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మళ్ళీ మరి కొంచెం ఫండ్ తీసుకొని మళ్ళీ వస్తా. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ప్రేమకు మీ యొక్క దీవెనలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుసుకుంటాము. జై కాంగ్రెస్. పాట్ల అంజయ్య గారు, పాట్ల అంజయ్య గారు సంబంధించి కోరుతున్నాను. సార్ 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 ఒక్కటి అయిపోయింది. देखनी